వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. ఈ వీడియోలో మనము బందోబస్తు విధానం గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి బందోబస్తు విధానం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఆధునిక యుగంలో బందోబస్తు విధానము దేనికి సంబంధించిందంటే వీఐపీల యొక్క భద్రతకు సంబంధించింది. కానీ మధ్యయుగంలో ఈ బందోబస్తు విధానం దేనికి సంబంధించిందంటే భూశిస్తుకు సంబంధించింది. సో ఇప్పుడు మనము ఈ మధ్యయుగం కాలం నాటి బందోబస్తు విధానాన్ని చూద్దాం. సో ఇక్కడ ఈ బందోబస్తు విధానం దేనికి సంబంధించిందంటే భూశిస్తుకు సంబంధించింది. ఇది ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్. ఇది ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్. సో ఈ బందోబస్తు విధానాన్ని ఐనీ దాసల విధానం అని కూడా పిలుస్తారు. దీనికి ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటే ఐనీ దాసల. అయితే ఈ ఐనీ దాసల విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టారంటే రాజా తోడర్మల్ ప్రవేశపెట్టాడు. ఏ సంవత్సరం అంటే 1580లో రాజా తోడర్మల్ దీనిని ప్రవేశపెట్టాడు. అయితే ఇక్కడ మనకి 1580 అంటే భారతదేశంలో ఎవరి యొక్క పరిపాలన కనిపిస్తుందంటే మొఘల్స్ యొక్క పరిపాలన కనిపిస్తుంది. భారతదేశంలో మొఘల్స్ యొక్క పరిపాలన కనిపిస్తుంది. అప్పటి మొఘల్ చక్రవర్తి ఎవరంటే అక్బర్. అప్పటి మొఘల్ చక్రవర్తి అక్బర్. సో ఈ అక్బర్ కాలంలో రెవెన్యూ మంత్రిగా ఉంటాడు ఈ రాజా తోడర్మల్. ఇతని కాలంలో రెవెన్యూ మంత్రి ఎవరంటే రాజా తోడర్మల్. ఈ రెవెన్యూ మంత్రి అయినటువంటి ఈ రాజా తోడర్మల్ ఈ ఐనీ దాసుల సిస్టాన్ని ప్రవేశపెట్టాడు. సో ఏంటి ఈ ఐనీ దాసుల సిస్టమ్ అంటే ఇక్కడ దాసల అంటే అర్థం ఏంటంటే ఇక్కడ దాసల అంటే ఇక్కడ డిఏహెచ్ అంటే 10 అని అర్థం అండ్ ఎస్ఏఎల్ఏ సాలా అంటే ఇయర్స్ అని అర్థం. సో ఇక్కడ 10 ఇయర్స్ అని అర్థం. అంటే ఇక్కడ ఐనీ దాసల విధానంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి పన్ను అనేది నిర్ణయించడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి భూశిస్తు అనేది నిర్ణయించబడుతుంది. సో ఇక్కడ ఈ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి భూశిస్తు అనేది దేని ఆధారంగా నిర్ణయించబడుతుందంటే ఇక్కడ రెండు అంశాలని పరిగణలోకి తీసుకుంటారు. ఒకటి వచ్చేసి ఇక్కడ మనకి పండినటువంటి పంటలు అండ్ ఆ పంటలకు వచ్చినటువంటి ధరలు. సో ఇక్కడ రెండు అంశాలని పరిగణలోకి తీసుకుంటారు. ఒకటి పండిన పంట అండ్ ఈ పంటలకు వచ్చినటువంటి ధరలు. అంటే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకి 1580లో ఐనీ దాసుల సిస్టమ్ అనేది వచ్చింది. సో ఇక్కడ 1580లో ఈ ఐనీ దాసుల సిస్టమ్ వచ్చింది. సో ఈ 1580 కన్నా ముందు 10 ఇయర్స్ అంటే ఇక్కడ 1570 నుండి 80 ఈ 10 సంవత్సరాల కాలంలో పండినటువంటి పంటలు అండ్ ఆ పంటలకు వచ్చినటువంటి ధరలను యావరేజ్గా చేసి ఈ పన్నుని నిర్ణయించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ 10 సంవత్సరాల కాలంలో పండినటువంటి పంటలు అండ్ ఆ పంటలకు వచ్చినటువంటి ధరలను ఒక రికార్డులో భద్రపరుస్తారు. సో ఆ రికార్డ్ని ఏమని పిలుస్తారంటే జప్తి అని చెప్పేసి పిలుస్తారు. 10 సంవత్సరాల కాలంలో పండినటువంటి పంటలు అండ్ ఆ పంటలకు వచ్చినటువంటి ధరలను భద్రపరిచే రికార్డ్ని ఏమని పిలుస్తామంటే జప్తి అంటాము. అండ్ ఆ రికార్డ్ని మెయింటైన్ చేసే అధికారిని ఏమని పిలుస్తామంటే కానుంగు అని చెప్పేసి పిలుస్తారు. రికార్డ్ని మెయింటైన్ చేసే అధికారిని కానుంగు అని చెప్పేసి పిలుస్తారు. అయితే ఇక్కడ మనకి పంటల ఉత్పత్తి అనేది రాజ్యం మొత్తంలో ఒకే విధంగా ఉంటుందా అంటే ఒకే విధంగా ఉండదు. ఎందుకు ఒకే విధంగా ఉండదంటే రాజ్యంలో భూమి రకం అనేది మారుతూ ఉంటుంది అండ్ కొన్ని ప్రాంతాల్లో నీటిపారుదల సౌకర్యాలు ఉంటాయి అండ్ కొన్ని ప్రాంతాల్లో నీటిపారుదల సౌకర్యాలు అనేటివి ఉండవు. సో ఇక్కడ నీటిపారుదల సౌకర్యం ఉంటే పంటల ఉత్పత్తి అనేది బాగా ఉంటుంది అండ్ నీటిపారుదల సౌకర్యం లేకపోతే పంటల ఉత్పత్తి అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఇక్కడ నీటిపారుదల సౌకర్యం ఉన్న భూమికి అండ్ నీటిపారుదల సౌకర్యం లేని భూమికి ఒకే విధంగా పన్ను అనేది నిర్ణయిస్తే బాగుంటుంది అంటే ఒకే విధంగా పన్ను నిర్ణయిస్తే బాగుండదు. సో ఇక్కడ ఐనీ దాసుల సిస్టమ్ ఏం చేస్తారంటే భూమి యొక్క స్వభావాన్ని బట్టి అండ్ నీటిపారుదల సౌకర్యాలను బట్టి భూమిని మొత్తం 4 రకాలుగా విభజన చేస్తారు. సో ఇక్కడ ఈ సిస్టంలో భూమి 4 రకాలుగా విభజించబడింది. సో ఆ 4 రకాలు ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి పోలాజ్, సెకండ్ వన్ పరౌతి, థర్డ్ వన్ కాచర్ లేదా చాచర్ అండ్ ఫోర్త్ వన్ బంజర్. సో ఇక్కడ పోలాజ్ అంటే అర్థం ఏంటంటే ప్రతి సంవత్సరము సాగు చేయబడే భూమి, ప్రతి సంవత్సరము పంటలు పండించబడే భూమిని పోలాజ్ అని చెప్పేసి పిలుస్తారు. అండ్ ఇక్కడ పరౌతి అంటే ఏంటంటే 1 లేదా 2 సంవత్సరాలు పంటలు పండియకుండా గ్యాప్ ఇస్తారు. సో ఇక్కడ 1 or 2 ఇయర్స్ సాగు చేయకుండా వదిలివేయబడిన భూమిని ఇక్కడ మనకి పరౌతి అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ కాచర్ లేదా చాచర్. సో ఇక్కడ 3 లేదా 4 సంవత్సరాల పాటు పంటలు పండియకుండా వదిలివేయబడిన భూమి, సాగు చేయకుండా వదిలివేయబడిన భూమిని ఇక్కడ మనకి
కాచర్ అని చెప్పేసి పిలుస్తారు. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి బంజర్. సో ఇక్కడ బంజర్ భూములు అంటే అర్థం ఏంటంటే 5 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలము పంటలు పండియకుండా వదిలివేయబడిన భూములను ఇక్కడ మనకి బంజర్ భూములు అని చెప్పేసి పిలుస్తారు. సో ఈ 4 రకాల భూములలో అత్యధిక పన్ను అనేది ఏ రకం భూమి నుండి వస్తుందంటే ఇక్కడ మనకి పోలాజ్ నుంచి అత్యధిక పన్ను వస్తుంది. అండ్ అత్యల్ప పన్ను అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ బంజర్ భూముల నుండి అత్యల్ప పన్ను అనేది వస్తుంది. అండ్ ఈ భూముల్ని విభజించిన తర్వాత ఆ ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పట్టా పాస్బుక్లు అనేటివి జారీ చేస్తారు. సో ఇక్కడ పట్టా పాస్బుక్లు జారీ చేయడానికన్నా ముందు ఆ భూముల్ని కొలుస్తారు. ఆ భూముల్ని కొలవడాన్ని ఏమని పిలుస్తామంటే ఇక్కడ మనకి గజ్ ఈ ఇలా అని చెప్పేసి పిలుస్తారు. సో ఇక్కడ మొఘల్స్ రాజ్యంలో భూమి కొలతని గజ్ ఈ ఇలా అని చెప్పేసి పిలుస్తారు. సో వీళ్ళు భూమిని కొలవడానికి దేనిని ఉపయోగించారంటే వెదురు బొంగును ఉపయోగించారు. సో ఆ వెదురు బొంగుని ఏమని పిలుస్తారంటే తనబ్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఇక్కడ భూమిని కొలవడానికి దేనిని ఉపయోగించారంటే వెదురు బొంగుని ఉపయోగించారు. అండ్ ఆ వెదురు బొంగు యొక్క పొడవు ఎంతంటే 33 ఇంచులు. ఆ వెదురు బొంగు యొక్క పొడవు ఎంతంటే 33 ఇంచులు. అండ్ ఈ వెదురు బొంగు పైన ఎన్ని అంకెలు ఉంటాయంటే 41 అంకెలు ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి భూమి అనేది కొలవబడింది అండ్ భూమి యొక్క రకం కూడా నిర్ణయించబడింది. సో ఈ భూములలో పండే పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పంటల ఆధారంగా ఇక్కడ మనకి పన్ను అనేది నిర్ణయించడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ పండినటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పంటని మొత్తము 3 భాగాలుగా విభజిస్తారు. పంటల మొత్తాన్ని 3 భాగాలుగా విభజిస్తారు. సో ఈ 3 భాగాలలో మనకి ఒక భాగము ఇక్కడ పన్నుగా నిర్ణయించడం జరిగింది. సో ఇక్కడ మనకి పండిన పంటల్లో ఎన్నో వంతు పన్నును చెల్లించాలంటే 1/3 వంతు పన్నును చెల్లించాలి. సో ఇక్కడ పండిన పంటల్ని 3 భాగాలుగా విభజిస్తారు. అందులో ఒక భాగంని ఈ ప్రభుత్వానికి చెల్లించవలసి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఈ పన్ను అనేది సాధారణంగా ధన రూపంలో చెల్లించాలి, క్యాష్ రూపంలో చెల్లించాలి. సో ఇక్కడ ధన రూపంలో పన్ను చెల్లించడాన్ని ఏమని పిలుస్తారంటే దస్తూర్ అని చెప్పేసి పిలుస్తారు. అండ్ పన్నును వసూలు చేసే అధికారిని ఏమని పిలుస్తారంటే అమీల్ అని చెప్పేసి పిలుస్తారు. అండ్ ఈ ఐనీ దాసుల సిస్టమ్ అనేది మొదటగా ఎక్కడ ప్రవేశపెట్టబడిందంటే అలహాబాద్లో ప్రవేశపెట్టబడింది. అండ్ ఈ ఐనీ దాసుల సిస్టమ్ అనేది ఎవరి కాలంలో ప్రవేశపెట్టబడిందంటే అక్బర్ కాలంలో ప్రవేశపెట్టబడింది. అండ్ ఈ అక్బర్ తర్వాత నెక్స్ట్ పాలకుడు ఎవరంటే జహంగీర్. అండ్ జహంగీర్ తర్వాత నెక్స్ట్ పాలకుడు ఎవరంటే షాజహాన్. ఈ షాజహాన్ ఏం చేస్తారంటే ఈ ఐనీ దాసుల స్థానంలో మనకి ఇక్కడ ఇజారా పద్ధతిని ప్రవేశపెట్టాడు. సో ఇక్కడ ఐనీ దాసుల స్థానంలో ఇజారా పద్ధతిని ప్రవేశపెట్టాడు. సో ఇక్కడ మనకి ఐనీ దాసుల సిస్టంలో పన్ను అనేది ఏ విధంగా నిర్ణయించబడిందంటే 10 సంవత్సరాల కాలంలో పండినటువంటి పంటలు అండ్ ఆ పంటలకు వచ్చినటువంటి ధరలు. సో ఇక్కడ షాజహాన్ ఏం చేస్తారంటే ఇక్కడ పండిన పంటలు అండ్ ధరలకు సంబంధం లేకుండా వేలంపాట పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఇక్కడ షాజహాన్ ఇజారా పద్ధతి అంటే వేలంపాట పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఈ వేలంపాట అనేది సేమ్ 10 సంవత్సరాలకి ఒకసారి నిర్వహించడం జరుగుతుంది. సో ఇది మనకి ఈ బందోబస్తు విధానానికి సంబంధించిన అంశాలు. అండ్ దీంతోపాటు మనకి ఇక్కడ ఈ భూశిస్తు విధానానికి సంబంధించినటువంటి మరికొన్ని అంశాలని చూద్దాం, మరికొన్ని మిస్లీనియస్ అంశాలు. సో ఇక్కడ మనకి వారెన్ హేస్టింగ్స్ కాలంలో క్విన్క్వినియల్ సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ క్విన్క్వినియల్ సిస్టంలో ఇక్కడ మనకి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పన్ను అనేది నిర్ణయించడం జరుగుతుంది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి భూశిస్తు నిర్ణయించబడుతుంది. ఇది మనకి 1772 నుండి 1770 మధ్య కాలంలో ఇది అమలులో ఉంది. అండ్ దీని తర్వాత మనకి ఇక్కడ కార్న్వాలిస్ వచ్చేసి ఇక్కడ మనకి పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్ని తీసుకొచ్చాడు. 1793లో శాశ్వత శిస్తు పరిష్కార చట్టాన్ని తీసుకొచ్చాడు. సో ఈ శాశ్వత శిస్తు పరిష్కార చట్టాన్ని ఎవరు రూపొందించారంటే సర్ జాన్ షో రూపొందించాడు. సో ఇక్కడ మనకి ఈ చట్టం ప్రకారం పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్ ప్రకారము ఇక్కడ పన్ను వసూలు బాధ్యత ఎవరికి అప్పగించబడిందంటే జమీందారులకి అప్పగించబడింది. ఇక్కడ మనకి ఈ బ్రిటిష్ వాళ్ళే పన్నును నిర్ణయిస్తారు అండ్ ఆ పన్నును వసూలు చేసే బాధ్యత జమీందారులకి ఇవ్వడం జరిగింది. సో దీనిని జమీందారీ విధానం అని చెప్పేసి పిలుస్తారు. సో ఇక్కడ మనకి వసూలైన మొత్తం పన్నులో 1/11 వంతు పన్నును ఈ జమీందారులు ఉంచుకోవాలి. అండ్ మిగిలినటువంటి పన్ను ఏదైతే ఉందో 10/11 వంతు పన్నును ఈ బ్రిటిషర్లకు ఈ జమీందారులు పంపించాలి. సో దీనిని మనకి ఈ జమీందారీ విధానం అంటారు. దీనిని ఎవరు ప్రవేశపెట్టారంటే కార్న్వాలిస్ ప్రవేశపెట్టాడు. అండ్ దీనిని ఎవరు రూపొందించారంటే సర్ జాన్ షో రూపొందించాడు. అండ్ దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి మార్క్వేజ్ హేస్టింగ్స్ వచ్చేసి ఇక్కడ మనకి రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. 1820లో రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. అయితే ఈ రైత్వారీ విధానాన్ని ఎవరు రూపొందించారంటే సర్ థామస్ మన్రో అండ్ అలెగ్జాండర్ రీడ్ వీళ్ళు మనకి 1792లో ఈ రైత్వారీ విధానాన్ని రూపొందించడం జరిగింది.
అయితే ఇక్కడ మనకి 1820లో భారతదేశం మొత్తంలో ఈ రైతువారి విధానం అనేది అమలులోకి వచ్చింది. సో దీనికన్నా ముందు వీళ్ళు 1792లోనే బారామహల్లో ఎక్కడంటే మనకి మద్రాస్లో వీళ్ళు ప్రవేశపెట్టారు. సో ఇక్కడ రైతువారి విధానాన్ని బారామహల్లో ఎవరు ప్రవేశపెట్టారంటే సర్ థామస్ మన్రో అండ్ అలెగ్జాండర్ రీడ్లు ఈ రైతువారి విధానాన్ని ప్రవేశపెట్టారు. సో ఇక్కడ రైతువారి విధానం అంటే ఏంటంటే మధ్యవర్తులు లేకుండా రైతులే నేరుగా ప్రభుత్వానికి పన్ను చెల్లించే విధానాన్ని రైతువారి విధానం అని పిలుస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరొక రకం ఏంటంటే మనకి ఇక్కడ మహల్వారీ విధానం. ఈ మహల్వారీ విధానాన్ని ఎవరు తీసుకొచ్చారంటే మనకి విలియం బెంటిక్ భారతదేశంలో ప్రవేశపెట్టాడు. సో ఈ మహల్వారీ విధానాన్ని ఎవరు రూపొందించారంటే మనకి ఇక్కడ మెకెంజీ అనేవాడు ఈ మహల్వారీ విధానాన్ని రూపొందించాడు. ఎప్పుడంటే 1822లో దీనిని రూపొందించాడు. అండ్ ఈ మహల్వారీ విధానం అనేది 1833లో భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. సో దీనిని ఎవరు ప్రవేశపెట్టారంటే విలియం బెంటిక్ దీనిని ప్రవేశపెట్టాడు. సో ఇక్కడ మహల్వారీ విధానం అంటే ఏంటంటే భూములని మహల్స్గా విభజన చేస్తారు. సో ఇక్కడ మనకి ఒక్కొక్క మహల్లో 3 నుండి 4 గ్రామాలు ఉంటాయి. సో ఆ 3 నుండి 4 గ్రామాల కలయికని మహల్స్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఆ మహల్లో పన్నును వసూలు చేయడానికి ఒక అధికారిని నియమిస్తారు. సో ఆ విధానాన్ని మనకి ఇక్కడ మహల్వారీ విధానం అని చెప్పేసి పిలుస్తారు. సో ఇది మనకి ఈ మిస్లీనియస్గా ఉన్నటువంటి కొన్ని భూశిస్తుకు సంబంధించిన అంశాలు. సో ఇక్కడ మనము ఏదైనా ఒక అంశాన్ని చదివేటప్పుడు దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలని లింక్ పెట్టుకుంటూ చదవాలి. సో ఇక్కడ లింక్ పెట్టుకోవడం అంటే ఏంటంటే మనం స్టార్ట్ చేసింది ఎక్కడంటే బందోబస్తు విధానము. సో ఆ బందోబస్తు విధానానికి రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలు ఏమంటే ఇక్కడ మనకి ఇవి. సో ఇక్కడ మనకి క్విన్క్వినియల్ సిస్టము, పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్ అండ్ రైతువారీ విధానం అండ్ మహల్వారీ విధానం. సో ఇక్కడ వాటన్నిటి ఇట్లా లింక్ పెట్టుకుని చదివితే మనకి ఎక్కువ కాలం గుర్తుండే అవకాశం ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను చెప్పిన టాపిక్ ఏదైతే ఉందో ఈ టాపిక్లో నేను చెప్పిన ప్రతి పాయింట్ కూడా ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. ప్రతి పాయింట్ కూడా ఒక బిట్ రూపంలో వచ్చే అవకాశం ఉంటుంది. సో మీకు వీలైతే ఈ పాయింట్స్ అన్నింటినీ నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ వీలు కాకపోతే సేమ్ ఈ పీడిఎఫ్ని యాప్లో అప్లోడ్ చేస్తాను. సో మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఫస్ట్ మన ఛానల్ చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.